సీఎం రేవంత్ రెడ్డి సార్ తాన ఉన్న చదువుల శాఖ ఎంత మంచిగా పనిచేస్తున్నదో మొన్నటిదాకా గురుకులాలలో చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గరనే పెట్టుకున్న హోం శాఖ ఎంత మంచిగా పనిచేస్తున్నదో ఇప్పుడు చూద్దాం. లాఠీ ఎత్తి ఒక్కలను కూడా కొట్టకుండా లా అండ్ ఆర్డర్ను పక్క బందీగా పనిచేపిస్తున్నాడు. ఎంత మంచిగా పనిచేస్తున్నదంటే నేను చెప్పుడు కాదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఈనుర్రి ఇప్పుడు మనం అటాక్ చేసుకున్న డిసైడ్ అయిపోయింది. బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఎక్కువ వేలు మనకు వీళ్ళని బ్లాక్ చేసి మాది ఫ్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలా, యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. ఇన్నరా ఎట్లున్నదో హోంశాఖ పనితీరు. కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీద మర్డర్ ప్లాన్ జరిగిందట. ఎమర్జెన్సీ నెంబర్ 100కు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదట. అంతటి డేంజర్ లో ఉంటే ఆదుకునే దిక్కు లేక దగ్గరలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు వచ్చి చెప్తున్నాడు. ఎట్లున్నదో చూడుర్రి శాంతి భద్రతల శాఖ పనితీరు. హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర పెట్టుకొని ఎసొంటి రక్షణ కల్పిస్తున్నాడో చూస్తే మస్తు గర్వంగా ఉన్నది కదా. దాడులు చేయాలని అనే ఆలోచన వచ్చేటోళ్లకు హోంశాఖ అంటే పుష్కలంగా భయం ఉంటున్నది. గజ్జున వణుకుతున్నారు. బండ్ల మీద వచ్చి ఏకంగా ఎమ్మెల్యేలను చంపే ప్లాన్లు వేస్తున్నారంటే శాంతి భద్రతల శాఖ మంచిగానే పనిచేస్తున్నట్టు. సర్కార్ను ఏళ్తున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకే ఈసొంటి పరిస్థితి ఉన్నదంటే సామాన్య జనాలకు ఇంకెట్లున్నదో చూడుర్రి. మరి పాపం సర్కార్ ఏం చేస్తుంది? ధర్నాలు చేసేటోళ్లను ఎట్లా అదుపు చేయాలి, వాళ్ళ మీద ఎట్లా లాఠీ చార్జ్ చేయాలి, ప్రతిపక్ష లీడర్లను ఎట్లా ఎప్పుడు అరెస్టులు చేయాలి, వాళ్ళ ఫోన్లు ఎట్లా ట్యాప్ చేయాలి అనే శాంతి భద్రతల మీద ఉన్న ఆలోచన సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద లేదు. సామాన్య జనాలను రక్షించాలి అనే దాని మీద లేదు. అందుకే గల్ల ఎగరేసి గర్వంగా చెప్తున్నారట హోంశాఖ గొప్పదనాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అందుకే కావచ్చు నా మీద దాడి చేయాలని వచ్చిన వాళ్ళను పట్టుకునే అంత వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదు అంటున్నాడు ఎమ్మెల్యే శ్రీ గణేష్. హైదరాబాద్ లో ఉన్న తార్నాక నుంచి ఎమ్మెల్యే యూనివర్సిటీ దిక్కు వస్తుంటే బండ్ల మీద చాలా మంది వచ్చి దాడి చేయాలని చూసిండట. గన్మెన్ల దగ్గర ఉన్న తుపాకులు గుంజుకొని చూసిండట. ఎమ్మెల్యే కారద్దం కిందికి దించు అని లొల్లి చేసిండట. అంటే చూడుర్రి ఎసొంటి రోజులలో ఉన్నామో, ఎసొంటి హోంశాఖ పరిపాలనలో ఉన్నామో అని భయపడుతున్నారట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. అంతా రేవంత్ రెడ్డి సారు పరిపాలన గొప్పతనం అని మురిసిపోతున్నారట.